అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. ముందరగా ప్రార్థన తర్వాత ధ్యాన శ్లోకం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన శ్లోకాలు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. సతతమభయదాం. మళ్ళీ వద్దాం, చదివిన తర్వాత. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహినీ మరుణమాల్యభూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విదౌ స్మరేదంబికా. ఇవి ధ్యాన శ్లోకాలు. ఓకే, వస్తాను. ఇంకా మీకు చెప్పలేదు, నేను చదివాను అంతేనా. కిందటి తరగతిలో చెప్పిన దానికి ఒక కరెక్షన్ ఉందండి. ఆ కరెక్షన్ చేసుకోండి ముందర. అది నా పుస్తకంలో రాంగ్గా ఉన్నందువల్ల నేను అది రాంగ్గా చెప్పాను మీకు. అది 33వ శ్లోకంలో 33 కాదు, 32వ శ్లోకంలో కరాంగులి నఖోత్పన్న, అక్కడ నఖోత్పన్న అని దీర్ఘం చెప్పాను, అక్కడ దీర్ఘం లేదు. కొట్టేసారు. నా పుస్తకంలో ఉంది యాక్చువల్గా, నేను అందుకని అనుకున్నా. సో నఖోత్పన్న నారాయణ దశాకృతి, మిగతా అంతా కరెక్టే. ఆ తర్వాత 33వ శ్లోకంలో అక్కడ దగ్ధ దగ్గర దీర్ఘం ఉందా అని మనకు ఆ రోజు డౌట్ వచ్చింది. దీర్ఘం లేదు, పుస్తకంలో ఎలా ఉందో అది కరెక్టే. అది ఎలా అంటే హరినేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. హరనేత్ర, హరానే కరెక్ట్. హరి అన్న హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. ఓకే, దగ్ధ దగ్గర దీర్ఘం లేదు, మామూలుగానే ఉంది. ఈ రెండే కరెక్షన్స్ లాస్ట్ తరగతి నుంచి ఇప్పటికే. మనం ఇప్పుడు 2 ధ్యాన శ్లోకాలు నేర్చుకున్నాము. 3వ ధ్యాన శ్లోకం చెప్తాను. నేను అన్న తర్వాత నాతో పాటు అనొచ్చు మీరు. ధ్యాయేత్ పద్మాసనస్తాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. ఇప్పుడు మొత్తం లైన్ మొత్తం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. హేమాభాం హేమాభాం పీతవస్త్రాం పీతవస్త్రాం కరకలిత కరకలిత లసద్దేమ పద్మాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీం వరాంగీం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ లైన్ లో ధ్యాయేత్ పద్మాసనస్థంలో లాస్ట్ థా ఏదైతే ఉందో అది మహాప్రాణం, అది ఒత్తి పలకాలి. వికసిత వదనంలో ఏం లేవు. తర్వాత పద్మపత్రాయ తాక్షీం హేమాభాంలో భా మహాప్రాణము. పీత వస్త్రాం కరకలిత లసద్దేమ ద కింద ధా ఒత్తు, దా తర్వాత ధా ఒత్తు, అది మహాప్రాణము. రసద్దేమ పద్మాం వరాంగీం. వరాంగీం తర్వాత వర తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత గా ఉంది కాబట్టి పంచమాక్షరం వరాంగీం అని పలకాలి. నెక్స్ట్ లైన్ సర్వాలంకారయుక్తాం. ల తర్వాత అనుస్వరము, తర్వాత క ఉంది కాబట్టి పంచమాక్షరము. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం. యాక్చువల్గా నేను చదివింది అయితే సతత అనే ఉంది. అది కరెక్టా కదా, నేను మీకు పర్వాలే నా దగ్గర కూడా ఏది ఉంది సతత. ఓకే, సతత సకల. సకల అంటే కొంచెం డిఫరెంట్ మీనింగ్. సతతం అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అని. సకల అంటే మొత్తం అన్ని. కాబట్టి రెండు కరెక్ట్ అవ్వచ్చు. అయినా ఒకసారి నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను. నేను ఫాలో అవుతున్న దాంట్లో కూడా ఇదే ఉంది కాబట్టి నేను మార్చలేదు, లేకపోతే మార్చి ఉండేదాన్ని. మీరు ఎలా అయినా చదువు. సతతం అభయదాం, అక్కడ భా మహాప్రాణం. సతతం అభయదాం భక్త నమ్రాం భవానీం. భక్త నమ్రాంలో భ మహాప్రాణము, తర్వాత భవానీంలో కూడా భ మహాప్రాణము. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం. మొత్తం లైన్ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం. శ్రీ విద్యాం సా కదండి, షణ్ముఖ శ్యామల ష. శ్రీ విద్యాం శాంతమూర్తిం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ స తర్వాత సకి పకి మధ్యలో అనుస్వారం ఉంది, అక్కడ మకారం పలకాలి. సర్వసంపత్ ప్రదాత్రీం సర్వసంపత్ ప్రదాత్రీం. ఇప్పుడు మొత్తం శ్లోకం చదువుతాను నేను, అప్పుడు మీరు అందరి తర్వాత చదవండి. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्देम पद्मां वरांगीं सर्वालंकारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీ. చదవండి రాదు. ఇప్పుడు 34వ శ్లోకానికి వెళ్ళిపోదాం. 34వ శ్లోకంలో ఓకే కాదు, హరనేత్ర. యాక్చువల్లీ ఇందాక తప్పు చెప్పాను, అది బ్రహ్మోపేంద్రమైంది అది అక్కడ. యాక్చువల్లీ ఇందాక కరెక్షన్ చెప్పింది 33వ శ్లోకంలో మొదటి పాదంలో కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ, అక్కడ ధాని సభండాసుర శూన్యక, దీర్ఘం లేదు. ఇప్పుడు 34వ శ్లోకం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. కాబట్టి హర నేత్ర రా, ఇక్కడ దీర్ఘం ఉంది. నేత్ర అగ్ని, అగ్ని లాగా అగ్ని సందగ్ధ కామ సందగ్ధ, ద తర్వాత గ తర్వాత ధ, ధ అన్నది మీకు మహాప్రాణం కాబట్టి సందగ్ధ కామ సంజీవ, స తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత జ ఉంది కాబట్టి ఆ చవర్గంలోని పంచమాక్షరం రావాలి. సంజీవ నౌషధి, నౌ ష, ఈ ష షణ్ముఖ ష, ఇది ధి అన్నది ధ అన్నది మహాప్రాణం, దాన్ని ఒత్తి పలకాలి. కాబట్టి దీన్ని ఆ తర్వాత విసర్గ ఉంది కాబట్టి నౌషధి అని పలకాలి. కాబట్టి హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అని. తర్వాత నెక్స్ట్ లైన్ లో శ్రీ షా, షా అన్నది శ్యామల షాది, తర్వాత ష రాది. శ్రీ, శ్రీకి దీర్ఘం ఉంది. శ్రీమద్ ద, శ్రీమద్ వాగ్, వాగ్ భవ, భవ కూటైక, కూటైక స్వరూప ముఖ, ముఖాలు ఫ అన్నది మహాప్రాణము. ముఖ పంకజ, పంకజాలు ప తర్వాత అనుస్వారం ఉంది, అందుకని తర్వాత క వచ్చింది కాబట్టి దీన్ని పంచమాక్షరం పంకజ అని పలకాలి. సో ఇది శ్రీమద్ వాగ్ భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఈ రెండు కూడా ఒక్కొక్క నామాలే కాబట్టి ఎక్కడ బ్రేక్ చేయకూడదు. ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే దాన్ని హైఫన్ పెట్టుకోండి, ఒకే నామం అదంతా కూడా. పైన 2 పాదాలు ఒక నామం, కింద 2 పాదాలు ఒక నామం కాబట్టి అవి 2 నామాలు. మేడం వస్తారు కాదండి. శ్రీమద్ వాగ్భవ కూటైక ముఖ, వాగ్భవ కూటైక, నేను చెప్తాను రండి మేడం, రండి కూర్చోండి. శ్రీమద్ ఓకే చెప్తాం. హరనేత్రాగ్ని, హరనేత్రాగ్ని, హరనేత్రాగ్ని హరనేత్రాగ్ని సందగ్ధ, సందగ్ధ, సందగ్ధ సందగ్ధ, సన్ అన్నాడు, సందగ్ధ, సందగ్ధ, సందగ్ధ సందగ్ధ హరనేత్రాగ్ని సందగ్ధ హరనేత్రాగ్ని సందగ్ధ కామ కామ సంజీవ సంజీవ నౌషధి, నౌషధి, కామ సంజీవ నౌషధి, కామ సంజీవ నౌషధి, హరనేత్రాగ్ని సందగ్ధ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి, కామ సంజీవ నౌషధి. ఇప్పుడు పూర్తి లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి.
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః తర్వాత శ్రీమద్ 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 వాగ్ వాగ్ భవ భవ కూటైక కూటైక శ్రీమద్ శ్రీమద్ వాగ్ వాగ్ భవ భవ కూటైక కూటైక శ్రీమద్ వాగ్భవ కూటైక శ్రీమద్ భవ శ్రీమద్ వాగ్భవ కూటైక చెప్పండి. శ్రీమద్ ఇక్కడ రాసుకుంటాను. నేను చెప్తున్నప్పుడు రాసుకోండి. ఇప్పుడు అనండి. శ్రీమద్ వాగ్భవ కూటైక వాగ్భవ కూటైక మళ్ళీ శ్రీమద్ వాగ్భవ కూటైక శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. స్వరూప ముఖ పంకజ. ఇప్పుడు పూర్తి లైన్ చెప్తాను, స్లోగా చెప్తాను, స్లోగా అనండి. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఇప్పుడు అందరూ అనండి. మీరు ఒక్కొక్క లైన్ చెప్తాను, అందరూ అనండి. తర్వాత హరనేత్రాగ్ని సందగ్ధ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః కామ సంజీవనౌషధిః హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్ వాగ్భవ కూటైక శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. స్వరూప ముఖ పంకజ. పూర్తి లైన్ చెప్తా. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్ స్వరూప ముఖ పంకజ. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను, అప్పుడు చెప్పండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః వినండి. ఓకే, మొత్తం శ్లోకం అంటే 2 లైన్లు, ఒక్కొక్క లైన్ అంటే ఒక్కొక్క లైన్. ఓకే, ఇప్పుడు మొత్తం నేను చెప్తా, అప్పుడు తర్వాత చెప్పండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. చెప్పండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః అర్థమైందండి? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ విడతీసి చెప్తాను, అప్పుడు ఎలా చదవాలో చెప్తా. కంఠాధః. కా తర్వాత మీకు అనుస్వారం ఉంది, ఆ తర్వాత ఠా ఉంది కాబట్టి అక్కడ పంచమాక్షరం కంఠాధః. సో ఇక్కడ ఠా మహాప్రాణము, ఠా మహాప్రాణము, తర్వాత విసర్గ ఉంది, ఆ తర్వాత కటి పర్యంత, కటి పర్యంత మధ్యలో ధా అన్నది మహాప్రాణము పలకాలి. మధ్య కూటైక స్వరూపిణి. మీరు వెళ్ళి కూర్చోండి, పర్వాలేదు, కూర్చోండి. ఓకే ఓకే, ఇక్కడ కూడా అదే అండి, నేనే తప్పు చదివా. ఓకే, కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్ శక్తి, శ్యామల శక్తి, తర్వాత తి తి. సో శక్తి కూటైక తాపన్న కట్య ధో తర్వాత కట్య ట అన్నది సగము, తర్వాత యా అన్నది పూర్తిగా కట్య
తర్వాత ధో, ధా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. హాగ, హా కూడా మళ్ళీ మహాప్రాణము. ధారిణి, ధా మళ్ళీ మహాప్రాణం కాబట్టి ఒత్తి పలకాలి. సో ఇక్కడ కంఠ దహ తర్వాత విసర్గ వచ్చింది. విసర్గ వచ్చినప్పుడు మనం విసర్గని ఎలా పలకాలి, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంతవరకు మనం అనుస్వారం తర్వాత ఎలా వస్తాయో అది మనం నేర్చుకున్నాం, పంచమాక్షరం రావాలి అని. ఇప్పుడు విసర్గ అంటే 2 డాట్స్ ఏదైతే వస్తాయో దాని అది అది గనక వాక్యం చివర్లో ఉంటే పూర్తిగా మనం ఇప్పుడు ఇందాక అన్నట్టు ఔషధిహి అని పలకాలి. అదే కనుక మధ్యలో వస్తే ఎలా పలకాలి? మధ్యలో వచ్చినప్పుడు కూడా దాని తర్వాత ఏమొస్తే దాని ప్రకారం ఈ విసర్గ పలకడం మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడైతే ఎగ్జాంపుల్స్ వస్తాయో అప్పుడు చెప్తాను. అంతా ఒకేసారి కాన్సెప్ట్ చెప్పనండి, కొంచెం కష్టం అవుతుంది రిమెంబర్. సో కాబట్టి కంఠ దహ తర్వాత విసర్గ తర్వాత క వచ్చింది. కాబట్టి దీనికి రూల్ ఏంటంటే విసర్గ తర్వాత క కానీ ఖ గాని వస్తాయి. అంటే ఈ 2 అక్షరాలే, కవర్గంలో మొత్తం అక్షరాలు కాదు. క గాని ఖ గాని ఈ 2 అక్షరాలు వస్తే కనుక అప్పుడు ఎలా పలకాలి అంటే దీన్ని విసర్గని సగం పలకాలి. సగం ఎలా పలుకుతాం మనం అంటే ఇప్పుడు విసర్గ అన్నది కంఠం నుంచి పలుకుతాం. కంఠం నుంచి ఔషధిహి అనంటే మన కంఠం నుంచి వస్తారు. ఇది కూడా కంఠానికి కొంచెం పైన జీవహామూలం అంటారు. అంటే నాలుక చివర్లోంచి సగం విసర్గ రావాలి. అది ఎలా అంటే నేను చెప్తాను వినండి. కంఠాదక్కటి హ అన్నట్టుగా అది పూర్తిగా మీకు రాదు, అన్నట్టు అన్నట్టుగా రావు. సో ఎట్లా అంటే కంఠాదక్కటి పర్యంత అట్లా రావాలి. సగం పలకాలి. దీన్ని హాఫ్ విసర్గ అనే మనం అంటాము, మామూలుగా మన భాషలో చెప్పాలి. కాబట్టి సగం విసర్గ పలకాలి. ఎప్పుడైతే క ఖ వస్తాయి ఈ 2 అక్షరాలే వచ్చినప్పుడు మాత్రం, మిగతా వచ్చినప్పుడు తర్వాత చెప్పండి. సో మేడం వస్తారు. థ్యాంక్ యూ. నెమ్మదిగా పలకండి, తొందర లేదు. మీకు తప్పైనా పర్వాలేదు, మళ్ళీ చెప్పచ్చు. ఓకే. కంఠాద, ఓకే. నేను చెప్పినప్పుడు కంఠాదహ అనే చెప్పాలి, ఎందుకంటే అది విసర్గ హాఫ్ విసర్గ. నేను కంటిన్యూషన్లో అయితేనే అలా పలకాలి. అలాగే ఇక్కడ బ్రేక్ కూడా చేయకూడదు, ఎందుకంటే ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉన్నాయని చెప్పాను కాబట్టి 8వ అక్షరం తర్వాత ఒకవేళ విసర్గ ఉంటే మనకు కావాలంటే మనం బ్రేక్ చేయొచ్చు. 8వ అక్షరం తర్వాత విసర్గ ఉండి బ్రేక్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. లేకపోతే మాత్రం కంటిన్యూస్గా చదవాలంటే విసర్గ రూల్స్ ఫాలో అవ్వాలి. 8వ అక్షరం లోపల మధ్యలో ఎక్కడైనా వస్తే కనుక కంపల్సరీగా విసర్గ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇది 8వ అక్షరం లోపలే వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనం అనాల్సిందే. నేను చెప్పినప్పుడు మాత్రం ఓకే చెప్పండి. కంఠాదహ, 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 కటి పర్యంతం, కటి పర్యంతం, కటి పర్యంతం, కటి పర్యంతం, పర్యంత ఓకే. కటి పర్యంత, కటి పర్యంత, కటి పర్యంత కటి పర్యంత, మధ్య మధ్య కూట కూట స్వరూపిణి. స్వరూపిణి. ఇప్పుడు కటి పర్యంత కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. మధ్యకూట స్వరూపిణి. మొత్తం ఒకేగా చెప్తాను, ఇప్పుడు చెప్పండి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠాద కటి పర్యంత మధ్యకూట ఉత్తమం. స్వరూపిణి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఉత్తమం. శక్తికూటైక శక్తికూటైక తాపన్న తాపన్న కట్యధో, కట్యధో, కట్యధో కట్యధో, భాగధారిణి, భాగధారిణి, ధారిణి. ధారిణి. శక్తికూటైక తాపన్న శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. కట్యధో భాగధారిణి. ఉత్తమం. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. ఉత్తమం. ఇప్పుడు అందరూ అనండి. ఫస్ట్ లైన్ చెప్తాను, అప్పుడు అనండి, తర్వాత సెకండ్ లైన్ చెప్తాను.
కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను ఆ తర్వాతనండి. కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి కంఠాదః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఉత్తమం. ఓకే, కూర్చో. సో ఇవి కూడా రెండు నామాలేనండి. మొదటి రెండు పాదాలు ఒక నామము, తర్వాత రెండు పాదాలు ఒక నామం. మొత్తం దీంట్లో రెండు నామాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ 36ది మూల మంత్రాత్మిక. మూల మంత్రాత్మిక. మా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత త ఉంది కాబట్టి అక్కడ పంచమాక్షరం నా రావాలి. మూల మంత్రాత్మిక. 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 తర్వాత మూలకూట. మూలకూట త్రయ కళేబర. మూలకూట త్రయ కళేబర. తర్వాత కులా మృతైక రసిక. కులా మృతైక రసిక. కుల సంకేత. సంకేత. స తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత క ఉంది కాబట్టి పంచమాక్షరం. సంకేత పాలిని. కుల సంకేత పాలిని. దీంట్లో ఎక్కడా కూడా మహాప్రాణాలు ఏమీ లేవు, అన్ని అల్ప ప్రాణాలు. రెండు కేసేసుకోండి. ఇలా ఉండాలి. దీంట్లో మూల మంత్రాత్మిక. మూల మంత్రాత్మిక. మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక. మూల మంత్రాత్మిక. మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్తాను. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. కులామృతైక రసిక. కులామృతైక రసిక. షా కదండి, స. రసిక. రసిక. మళ్ళీ షా కాదు, స. స సరళ. స సరళ. ఓకే, సరే. సరళ. ఇప్పుడు కరెక్ట్ గానే మళ్ళీ కులామృతైక రసిక. కులామృతైక రసిక. షా అంటున్నారు, కరెక్ట్ చేసుకోండి. లాస్ట్ టైం కూడా మీకే చెప్పాక. ఓకే, కులామృత. పర్వాలేదు, ఒక్క వారంలో వచ్చేదండి. నేను ఎందుకంటానంటే నాకు గుర్తుందని మీకు చెప్పాను, అంతే తప్ప వారంలో వచ్చేస్తుందని కూడా ఎవరు అనుకోరు. మీరు ఏడాది పెట్టినా పర్వాలేదు, కరెక్ట్ చేసుకోవాలని ధ్యానం పెట్టుకోండి అంతే. కులామృతైక రసిక. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని. సా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని. ఓకే, ఇప్పుడు అందరూ అనండి. మూల మంత్రాత్మిక. మూల మంత్రాత్మిక. మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర. కులామృతైక రసిక. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. మొత్తం శ్లోకం చెప్తాను. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. కులామృతైక రసిక. కుల సంకేత పాలిని. దీంట్లో మొదటి లైన్ లో రెండు నామాలు, రెండో లైన్ లో రెండు నామాలు, మొత్తం నాలుగు నామాలండి. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి కాబట్టి
ఇప్పుడు మీరు మూల మంత్రాత్మిక అని చూస్తే కనుక దాంట్లో 6 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టే నేను అక్కడ మీకు బ్రేక్ ఇవ్వట్లేదు. 6 అక్షరాల తర్వాత బ్రేక్ ఇవ్వకూడదు. 8 తర్వాత ఉంటేనే ఇవ్వాలి. లేకపోతే ఇవ్వకూడదు. కంటిన్యూస్ చదవాలి. కాబట్టే దీన్ని మనం మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అని చదివాం. ఆ నెక్స్ట్ లైన్‌లో చూస్తే గనుక కులామృతైక రసికలో 8 అక్షరాలున్నాయి. సో కు, లా, మృ, తై, క, రసిక 2, 4, 6, 8. 8 ఉన్నాయి కాబట్టి కా తర్వాత మనం ఒక పాజ్ ఇచ్చినా పర్వాలేదు. కాబట్టి దీన్ని కులామృతైక రసిక కుల సంకేత పాలిని అని బ్రేక్ చేసుకోవచ్చు. 8 అక్షరాల తర్వాత అయితేనే బ్రేకు, లేకపోతే కంటిన్యూస్‌గా చదవాలి. చాలా అలా వస్తాయి కొన్ని చోట్ల చెప్తాను. మీకే అర్థమవుతుంది. నేను కంటిన్యూస్‌గా చదివితే బ్రేక్ ఇవ్వకూడదు అన్నది అర్థం. ఆ? కాదండి 2 మంత్రాలు. ఏక మంత్రంగా చదవాలి. బట్ అది 2 నామాలు. ఆ! 8 అక్షరాలు రాలేదు కదా! మూల మంత్రాత్మికలో 6 అక్షరాలే ఉన్నాయి. కాబట్టి మూల మంత్రాత్మిక, మూలకూట కళేబర అని చదవకూడదు. మూల మంత్రాత్మిక మూలకూట కంటిన్యూస్‌గా రావాలి. అవ్వడానికి 2 నామాలు అవి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ శ్లోకంలో 4 నామాలు ఉంటాయి. ఓకే. తర్వాత నెక్స్ట్‌ది కూర్చోండి. తర్వాత కులాంగన, కులాంగన లా తర్వాత మీకు అనుస్వారము, తర్వాత గా కాబట్టి పంచమాక్షరం. కులాంగన తర్వాత కులాంతస్ కులాంతః స్థ. యాక్చువల్‌గా తెలుగు బుక్స్‌లో విసర్గ లేదు. కానీ మామూలు దీంట్లో విసర్గ ఉన్నదక్కడ. సో ఇప్పుడు మీరు విసర్గ పెట్టుకోండి. నేను చెప్తాను దాన్ని ఎలా పలకాలి. విసర్గ పెట్టుకోండి. కులాంతః తర్వాత స్థ కౌలిని కులాంతః స్థ. స్థాలో థ అన్నది మహాప్రాణము ఒత్తి పలకాలి. కౌలిని 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 కుల యోగిని కుల యోగిని. త తర్వాత త త కులాంత త తర్వాత ఉంది. కరెక్టే. తెలుగులో బుక్ లో అలాగే ఉంది. అది కులాంతః స్థ కులాంతః స్థ. కాబట్టి దాన్ని ఎలా పలకాలో తర్వాత చెప్తాను. నెక్స్ట్ లైన్ అకుల అకుల సమయాంతః. ఇక్కడ కూడా త తర్వాత మళ్ళీ విసర్గ ఉంది. సమయాంతః తర్వాత స్థ. స్థాలో మళ్ళీ థ అన్నది మహాప్రాణం వృత్తి పలకాలి. తర్వాత సమయాచార తత్పర తత్పర సమయాచార తత్పర. సో ఇది కులాంతస్థ కానీ లేకపోతే సమయ ఓకే రాసుకున్నా కరెక్ట్. సమయాంత స్థా నుండి సమయాంతః స్థాది. కాబట్టి దీన్ని ఎలా పలకాలి అంటే ఇప్పుడు విసర్గ తర్వాత కనుక ఇందాక కనుక క ఖ వస్తే ఎలా చదివాను చెప్పండి. ఇప్పుడు స ష క్ష ఈ 3 సకారాలు ఈ 3 కనుక వస్తే ఎలా చదవాలంటే విసర్గ తర్వాత స వస్తే కనుక ఇంకొక స పలకాలి. విసర్గ తర్వాత స వస్తే ఇంకొక స పలకాలి. విసర్గ తర్వాత శ్యామల ష వస్తే శ్యామల ష పలకాలి. విసర్గ తర్వాత షణ్ముఖ ష వస్తే షణ్ముఖ షనే పలకాలి. కాబట్టి దీన్ని ఎలా పలుకుతాం అంటే కులాంతస్ స్థా కులాంతస్ స్థా. సో త ఎండ్ చేసినప్పుడు విసర్గ పలకకుండా విసర్గ స్థానంలో స పలకాలి. కులాంతస్ స్థా కులా సాగం. నేను ఎప్పుడు వ్యంజనాలు వస్తాయంటే అవి సగమే అని అర్థం. ఓకే. అది మాకు ప్రాక్టీస్ మర్చిపోయాను చెప్పడం. లేకపోతే ఇప్పుడు వ్యంజనాలు ఎలా ఉంటాయంటే క క గ ఉంటాయి. వాటికి మనం స్వరాలు చేరిస్తే అవి కా అవుతుంది, గా అవుతుంది అలా అవుతుంది. కాబట్టి అంటే స స రావాలి, హాఫ్ స రావాలి. కాబట్టి విసర్గ తర్వాత స వచ్చింది కాబట్టి దీన్ని కులాంతస్ స్థా అని పలకాలి. మనం ముందర స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం తెలిసినా తెలియకపోయినా ఆ సా వస్తుంది అక్కడ. అది అంటే ఇది సంస్కృతం అనేది చాలా సైంటిఫిక్ లాంగ్వేజ్ అండి. మనం అనుకున్నా అనుకోకపోయినా అది కరెక్ట్ గా వస్తుంది మనకి. కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు మీరు
కులాంతస్థ కులాంతస్థ స్థ కదా కులాంతస్థ అనాలి. సో వినండి మేడం చెప్పినప్పుడు ఎవరు అనకండి, అంటే అప్పుడు మీకు తెలియదు. కులాంగన 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 కులాంతస్థ 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 కౌలిని కౌలిని కులయోగిని. కులయోగిని మళ్ళీ కులాంగన కులాంగన కులాంతస్థ కులాంతస్థ కౌలిని కౌలిని కులయోగిని. కులయోగిని. ఇప్పుడు సగం సగం చెప్తాను, అప్పుడు చెప్పండి. కులాంగన కులాంతస్థ కులాంగన కులాంతస్థ కులాంగన కులాంతస్థ కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. కౌలిని కులయోగిని. మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. నెక్స్ట్ లైన్. ఇక్కడ నేను కులాంతస్థ తర్వాత ఎందుకు బ్రేక్ తీసుకున్నానంటే 8 అక్షరాలు అయినాయి కాబట్టి బ్రేక్ తీసుకోవచ్చు. అక్కడ చిన్న పాజ్ ఇచ్చి అప్పుడు కౌలిని అని చెప్పచ్చు. నెక్స్ట్ లైన్. అకుల అకుల సమయాంతస్థ 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 సమయాచార తత్పర. సమయాచార తత్పర. అకుల సమయాంతస్థ అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయాచార తత్పర. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఈ 2 లైన్లలో కూడా 8 తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. అక్కడ 8కి అయిపోతున్న వర్డ్ కాబట్టి మొత్తం శ్లోకం చెప్తాను, ఇప్పుడు చెప్పండి. కులాంగన కులాంతస్థ ఓకే చెప్పండి పర్వాలేదు. కులాంగన కులాంతస్థ కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. కౌలిని కులయోగిని. అకుల సమయాంతస్థ అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయాచార తత్పర. ఇప్పుడు ఒక్కొక్క లైన్. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇప్పుడు మొత్తం శ్లోకము అయిన తర్వాత అంటే 2 లైన్లు 2 లైన్లు అయిన తర్వాత చెప్పండి. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కూర్చోండి. ఇందులో కులాంగన ఒక పేరు, కులాంతస్థ రెండోది, కౌలిని 3, కులయోగిని 4, అకుల 5, సమయాంతస్థ 6, సమయాచార తత్పర 7. మొత్తం 7 నామాలు ఉన్నాయి. పైన లైన్ లో 4, కింద లైన్ లో 3, మొత్తం 7. 2 నామం అంటే ఇందాక చెప్పాను కదా, 8 తర్వాత మాత్రమే బ్రేక్ ఇవ్వాలి. 4 పేర్లు ఉన్నా కూడా కలిపే చదవాలి. ఇప్పుడు ఎట్లా అంటే కులాంగన కులాంతస్థ 8 అక్షరాలు, 2 పేర్లైనా ఒకటిగా చదవాలి. ఆ తర్వాత కౌలిని కులయోగిని 2 పేర్లు కానీ అవి 8 అక్షరాలు కాబట్టి అవి ఒక చదవాలి. కింద లైన్ లోకి వచ్చేటప్పుడు అకుల సమయాంతస్థ అన్న దగ్గర 8 అయినాయి, అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. సమయాచార తత్పర అన్నది ఒకే నామము, అది వీడి చేయకూడదు. ఇక్కడ మీరు కులాంగన అనే బ్రేక్ తీసుకుని కులాంతస్థ అని చదువుకోండి. కులాంగన కులాంతస్థ అని అక్కడ బ్రేక్ తీసుకోవాలి.
8 తర్వాత మాత్రమే బ్రేక్ తీసుకోవాలి ఎక్కడైనా. ఒకవేళ అది పదం లోపల పడితే, ఒక పదం లోపల ఇందాక అయినట్టుగా ఇప్పుడు ఇందాక పదం లోపల పడింది అది. మూల మంత్రాత్మిక దగ్గర 6 అయినాయి, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కంటిన్యూస్ చదువు. కొన్ని చోట్ల వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. పదం మధ్యలో పడుతుంది 8వ అక్షరం, అప్పుడు బ్రేక్ చేయకూడదు. 8వ అక్షరం పదం మధ్యలో వస్తే ఒక నామం మధ్యలో, అప్పుడు అసలు బ్రేక్ చేయకూడదు. అది కంటిన్యూస్ గా చదవాలి, అది ఎక్కడా బ్రేక్ చేయకూడదు. ఓకే, సో ఒక్కొక్కటి ఎప్పుడు వస్తుందో దాని ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తా. అన్ని ఒకసారి నేను చెప్పినా మీకు గుర్తుండదు, కష్టం అవుతుంది కాబట్టి. సో ఇది తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాము. తర్వాత మూలాధారైక నిలయ. అన్నది మహాప్రాణము. మూలాధారైక నిలయ బ్రహ్మ మా ఉంది. మనం ముందర చెప్పుకున్నట్టు ముందర మ పలకాలి, తర్వాత హ. సో బ్రహ్మ అని పలకాలి. కాబట్టి బ్రహ్మ గ్రంథి గ్ర గ్ర గ ర గ్ర తర్వాత గ్రంథి. అనుస్వారం ఉంటుంటే కనుక అది థ ఉంది కాబట్టి థ కాబట్టి నకారం రావాలి. బ్రహ్మ గ్రంథి. థ అన్నది మళ్ళీ మహాప్రాణం. విభేదిని. అన్నది మహాప్రాణం కాబట్టి బ్రహ్మ గ్రంథి విభేదిని. కాబట్టి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. తర్వాత లైన్ మణిపూరాంత రుదిత. మణిపూరాంత రుదిత విష్ణు. షా అన్నది అక్కడ షడ్గోన్ షాది. విష్ణు గ్రంథి విభేదిని. సో కాబట్టి ఇప్పుడు వరుసగా అన్ని గ్రంథి విభేదిని అనే వస్తాయి 4-5 శ్లోకాల వరకు కూడా, 2-3 శ్లోకాల వరకు. ఓకే, సో ఇప్పుడు రెండు మూలాధారైక నిలయ. మీరు ఎవరు మూలాధారైక నిలయ. దా కదండి, దా కాదు, దా అంటున్నారు. దా అంటే దయా. ధనం. ధనం అని గుర్తుపెట్టుకో. ధనం. మూలాధారైక ధారైక. దాని అంటారు ధారైక. ఓకే, మూలాధారైక నిలయ. మీరు ఏం చేస్తారంటే, మీరు పెన్ తెచ్చుకున్నారా పెన్సిల్ తెచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ రాసుకోండి. నేను ప్రాక్టీస్ చేయాలి, గుర్తుండాలంటే. మీరు మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, అలా కాబట్టి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి. దా కాదు, అందరు మీరు కూడా దా అంటున్నారు. గ్రంథి. గ్రంథి అంటే ఏంటంటే, యూజువల్లీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే గ్లాండ్స్ ఉంటాయి. సో రకరకాల గ్లాండ్స్ ఉంటాయి. సో అది. సో బ్రహ్మ గ్రంథి నేను చెప్పకుండా చెప్పాను. విభేదిని. అందరు చెప్పండి. ఓకే, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మణిపూరాంతరుదిత. విష్ణు గ్రంథి. విష్ణు కాదు, విష్ణు. విష్ణు గ్రంథి విభేదిని. ఇప్పుడు మొత్తం లైన్ ఫస్ట్ మీరందరూ కూడా చెప్పండి. ఒక్క వర్డ్ ఒక్కొక్కటి చెప్తాను. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని.
ద వినిపిస్తుంది, దా కదండి, థ. ఓకే, బ్రహ్మ గ్రంథి గ్రంథి విభేదిని. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. ఉత్తమం. తర్వాత మణిపూరాంతరుదిత మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. విష్ణు గ్రంథి విభేదిని. ఓకే, ఇప్పుడు మొత్తం ఫస్ట్ లైన్ తర్వాత మీరు చెప్పండి, తర్వాత సెకండ్ లైన్ అని చెప్తాను. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. పూర్తి లైన్ చెప్తా. మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. మొత్తం శ్లోకము అంటే మొత్తము 4 పాదాలు 2 లైన్లు. ఓకే, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. కూర్చోండి. దీంట్లో కూడా 4 నామాలండి. మూలాధారైక నిలయ ఒకటి, బ్రహ్మ గ్రంథి విభేదిని ఒకటి, మణిపూరాంతరుదిత మూడోది, విష్ణు గ్రంథి విభేదిని అన్నది 4వది. వీటిల్లో 8 అక్షరాల తర్వాత బ్రేక్ ఉంది కాబట్టి మనం బ్రేక్ ఇచ్చి చెప్పాను నేను. ఎలా అంటే మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని అని 2 లైన్లలో కూడా 8 తర్వాతే బ్రేక్ ఇచ్చుకోవచ్చు కాబట్టి 4 నామాలు. తర్వాత 39వది ఆజ్ఞా చక్రాంత రాలస్థ. ఆజ్ఞా చక్రాంత రాలస్థ. త థ అక్కడ మహాప్రాణం ఉంది, థ కాబట్టి ఒత్తి పలకాలి. తర్వాత రుద్ర రుద్ర గ్రంథి విభేదిని. రుద్ర గ్రంథి విభేదిని. కాబట్టి ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని. తర్వాత నెక్స్ట్ లైన్ సహస్ర. సహస్ర స హ స్ర స తర్వాత ర హాఫ్ స వచ్చి రా వచ్చింది. సహస్ర సహస్రాంబుజ. సహస్ర తర్వాత అనుస్వారం ఉంటే బ బ వచ్చింది కాబట్టి పంచమాక్షరం రావాలి. సహస్రాంబుజ రూఢ. రాకి దీర్ఘము రు, తర్వాత ఢ ఢ ట ఢ ఢ అది ఒత్తు పలకాలి. సహస్రాంబుజారూఢ సుధా. సుధాలో ధా మళ్ళీ మహాప్రాణం. సుధా సారాభి మళ్ళీ మహాప్రాణం. సుధా సారాభి వర్షిణి. నాకి దీర్ఘం ఉంది, వర్షిణి. షా ఇది షణ్ముఖ షా ఇది కాబట్టి సుధా సారాభి వర్షిణి. మేడం రైట్, రాగలరు లేకపోతే అక్కడి నుంచే చెప్పండి, పర్వాలేదు. రాలేకపోతే పర్వాలేదు, ఇబ్బంది పడదు. సహస్ర సహస్ర సా సగము రా పూర్తిగా దానికి దీర్ఘం ఉంది. రా సహస్ర సహస్ర. ఓకే, ఏముంది సహస్రాంబుజ. యాక్చువల్ సహస్ర అంబుజ కాబట్టి అక్కడ సంధి వస్తుంది. మొత్తం కలిపి మీరు అడిగిన దాన్ని జస్ట్ చెప్పాను, కలిపే చెప్పాలి ఎందుకంటే అది ఒక నామం కాబట్టి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, కొంచెం దగ్గరికి వేసుకోండి. మీరు కనిపించకపోతే వాళ్ళకి అర్థం కాదు ఎవరెలా చెప్తారు కొంచెం. ఓకే,
ఆజ్ఞ ఆజ్ఞ చక్రాంత చక్రాంత రాలస్థ రాళస్థ ఆజ్ఞా చక్రాంతరాలస్థ ఆజ్ఞా చక్రాంతరాళస్థ చక్రాంతరాలస్థ. చక్రాంతరాళస్థ. మీరు ఒక్క వర్డ్ ఒక్కొక్క లెటర్ కి సేమ్ గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఆజ్ఞ చక్రాంత వరకు ఒకలాగని రాలస్థాన్ని గబ్బా అనేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోదు, అక్కడ కాబట్టి స్లోగా అండి. మళ్ళీ చెప్పండి. ఆజ్ఞ చక్రాంత రాలస్థ ఆజ్ఞా చక్రాంతరాళస్థ చక్రాంత రాలస్థ చక్రాంతరాళస్థ చక్రాంత రాలస్థ చక్రాంతరాళస్థ ఆజ్ఞా చక్రాంత రాలస్థ. ఆజ్ఞా చక్రాంతరాళస్థ. ఇప్పుడు బెటర్. తర్వాత రుద్ర గ్రంథి రుద్రగ్రంథి ది కాదు థ ది థ త థ థ. గ్రంథి కదా గట్టిగానే రుద్ర గ్రంథి 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 కదండి దా కదా. రుద్ర గ్రంథి రుద్రగ్రంథి దా కాదు థ ధారవాలండి. థ థ ఏం చెప్పాలి మీకు? తా కాకుండా థ. రెండు మామూలు తాను ఇలా మీరు చెప్పి ఇలా రాస్తారు కదా, చుట్టూ చెప్పి రాస్తాం. ఈ థా ఎలా రాస్తారంటే దాలాగా రాసి మధ్యలో చుక్క పెట్టి కింద ఒత్తు కూడా వస్తుంది. ఇది థ. రథం రథం అని అంటానే అది రథం అని ప్రాక్టీస్ చేయండి వస్తుంది. ఓకే. సో రుద్ర గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని రుద్ర గ్రంథి విభేదిని. రుద్రగ్రంథి విభేదిని. నేను తప్పు వచ్చినా ఇప్పుడు కరెక్ట్ చేయడానికి ట్రై చేయట్లే, ఎందుకంటే మనకి టైం పడుతుంది కాబట్టి. బట్ కరెక్ట్ గానే వినండి. ఇక్కడ రుద్ర గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ. సహస్రారాంబుజారూఢ. అందరు అనుకోండి సహస్రారాంబుజారూఢ. సహస్రారాంబుజారూఢ. మళ్ళీ సహస్రారాంబుజారూఢ. సహస్రారాంబుజారూఢ. కొంచెం స్లోగా అంటే మీకు పేజ్ వచ్చేస్తుంది. సుధాసారాభి 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 భి భా. భి. మీరు ప్రతి అక్షరం పలుకుతున్నాను పైకి కూడా మనసులో అనుకుని పైకి కూడా అలాగే అన్నారు. ఆ బి అనేటప్పుడు మీరు లో అనేటప్పటికీ అది వినిపించట్లేదు. సుధాసారాభి సుధాసారాభి వర్షిణి వర్షిణి. సుధాసారాభి వర్షిణి. సుధాసారాభి వర్షిణి. సమ్యక్. ఇప్పుడు మొదటి లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. ఆజ్ఞా చక్రాంతరాలస్థ. అందరు చెప్పండి. ఆజ్ఞా చక్రాంతరాలస్థ ఆజ్ఞా చక్రాంతరాలస్థ ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని రుద్ర గ్రంథి విభేదిని విభేదిని సహస్రారాంబుజారూఢ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సుధాసారాభివర్షిణి సహస్రారాంబుజారూఢ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సుధాసారాభివర్షిణి. ఇప్పుడు మొత్తం లైన్ లైన్ గా చెప్తాను, అప్పుడు ఆ లైన్ తర్వాత చెప్పండి. ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సుధాసారాభివర్షిణి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను, అప్పుడు చెప్పండి తర్వాత. ఆజ్ఞా చక్రాంతరాలస్థ
रुद्रग्रन्थि विभेदिनी सहस्राराम्बुजारूढा सुधा साराभिवर्षिणी ఓకే. ఈ మొత్తం దీంట్లో 4 నామాలండి. ఒకటి ఆజ్ఞాచక్రాంతరాగస్థ, తర్వాత రుద్రగ్రంథి విభేదిని, తర్వాత సహస్రారాంబుజారుడ, లాస్ట్ సుధాసారాభివర్షిణి. 4 నామాలు. దీంట్లో కూడా ప్రతి 8 అక్షరాలకి బ్రేక్ ఇవ్వచ్చు, ఎందుకంటే 8 అక్షరాలకి పాదం అయిపోతాం కాబట్టి మీరు బ్రేక్ ఇచ్చుకుని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆజ్ఞాచక్రాంతరాగస్థ, తర్వాత రుద్రగ్రంథి విభేదిని, అక్కడ బ్రేక్ ఇచ్చుకోవచ్చు. అలాగే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, అక్కడ బ్రేక్ ఇచ్చుకోవచ్చు. ఇది మొత్తం 4 కూర్చొని. తర్వాత 40వ శ్లోకం ఇది చెప్పి మనం ఆపేద్దాం. 40 తర్వాత ఇది తటిల్ లత. తటిల్ లత, దీన్ని తటిల్ లత అని కూడా అనొచ్చు. ఒకవేళ దా ఉన్నా కూడా కరెక్టే. అది తటిల్ లత. తటిల్ త టి ల కింద లా అవుతుంటుంది. తటిల్ లత సమరుచి. సమరుచి తర్వాత అంటే విసర్గం ఉంది. తర్వాత లేదా సమరుచి దగ్గర ఉండాలి లేదా అయితే కొన్ని బుక్స్ లో మేబీ అది తప్ప ఉండొచ్చు. విసర్గ అయితే ఉండాలి. సమరుచి పెట్టాలి. సమరుచి. సమరుచి. చి తర్వాత విసర్గ అంటే చి తర్వాత విసర్గ. స తటిల్లత సమ రుచి. ఆ తర్వాత షట్. షట్. షట్ అంటే 6, అందరికీ తెలిసిందే నంబర్ ఇది. షట్కోన్. షట్కోన్ కానీ షణ్ముఖ కానీ ఆశ ఇది. సో షట్ చక్రోపరి. షట్ ట కింద చ అవుతుంది. చక్రోపరి. షట్ షట్ చక్రోపరి అని చదవాలి దీన్ని. షట్ చక్రోపరి. చక్ర అన్నమాట. చక్ర ఉపరి, చక్రోపరి, చక్రం మీద అని అర్థం. షట్ చక్రోపరి సంస్థిత. సో షట్ చక్రోపరి సంస్థిత అన్నది ఒకే నామము. హైఫన్ పెట్టుకోండి, గ్యాప్ ఉంది, దాంట్లో గ్యాప్ ఉండకూడదు, ఒకే నామం అది. కాబట్టి షట్ చక్రోపరి సంస్థిత. దీంట్లో మీకు సంస్థితలో థ అది మహాప్రాణము, దాన్ని ఒత్తి పలకాలి. షట్ చక్రోపరి సంస్థిత. ఓకే, ఏదండి? షట్ చక్రోపరి సంస్థిత, ఒకటే నామం, అది ఒకేలాగా పలకాలి. షట్ చక్రోపరి తర్వాత గ్యాప్ ఉంటే హైఫన్ పెట్టుకోండి, ఒకే నామం అది. తర్వాత నెక్స్ట్ లైన్ లో మహాశక్తి అని అన్ని పుస్తకాల్లో ఉంది. అది శక్తి కాదు, శక్తి. శక్తి. సరళ. శుద్ధి కాదు, మహాశక్తి. మామూలు సరళ, సులభ. సో ఇది మహాశక్తి అంటే మహా ఆసక్తి అన్నట్టు. ఆసక్తి అంటే ఇష్టం అంటే మహాశక్తి. సో మహా ఆసక్తి ఉన్నటువంటి ఆమె అని అర్థము. మహాశక్తి అంటే శక్తి అంటే పరాక్రమం, అది వేరు, అది ఉంటుంటుంది, నామాల్లో ఉంటుంది, అది వేరు. మహాశక్తి అది వేరు. ఇది మహాశక్తి. ఇది విడదీస్తే, సంధి విడదీస్తే మహా ఆసక్తి అని అంటాం. సో మహాశక్తి అవుతుంది. కాబట్టి ఇది మహాశక్తి. అక్కడ కూడా శక్తి తర్వాత విసర్గ ఉన్నది, విసర్గ లేకపోతే పెట్టుకోండి. ఓకే, సా పెట్టండి, షా తీసి స పెట్టండి. మహాశక్తి. శక్తి తర్వాత కుండలిని. కు తర్వాత విసర్గ ఉన్నది, కు తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత డా ఉంది కాబట్టి పంచమాక్షరం నా రావాలి. కుండలిని, నాకి దీర్ఘము. తర్వాత బిస తంతు తనీయసి. తా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత మళ్ళీ తా ఉంది కాబట్టి నా వస్తుంది. బిస తంతు తనీయసి. సో ఇది మహాశక్తి, కుండలిని, బిస తంతు తనీయసి. ఇవి విడివిడి వర్డ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తటిల్ లత సమరుచి తర్వాత విసర్గ వచ్చింది. సో ఇక్కడికి
8 అక్షరాలు అయినాయి కాబట్టి సమరుచి తర్వాత విసర్గ ఉంది కాబట్టి 8 అక్షరాలు వచ్చినాయి కాబట్టి పూర్తి విసర్గ పలకచ్చు. ఒకటి రూల్. రెండోది ఏంటంటే ఒకవేళ మీరు గ్యాప్ ఇవ్వదలుచుకోకపోతే విసర్గ తర్వాత కంటిన్యూస్ గా షట్చక్రోపరి అని చదవాలంటే ఆ విసర్గ బదులు ఇందాక చెప్పినట్టుగా మీకు షట్కోన్ ష రావాలి. ఎందుకంటే తర్వాత ష వచ్చింది కదా, షట్కోన్ ష వచ్చింది కాబట్టి కంటిన్యూస్ గా చదవాలి అనుకుంటే విసర్గ స్థానంలో ష చదవాలి. కంటిన్యూస్ గా చదవక్కర్లేదు అనుకుంటే రుచిహి అని అప్పుడు గ్యాప్ ఇచ్చి షట్చక్రోపరి. సో మనం ఇప్పుడు గ్యాప్ ఇచ్చి చదువుదాము, ఎందుకంటే గ్యాప్ ఇవ్వకుండా కష్టం చదవడం, మొత్తం ఒకే శ్వాసలో చదవాలి కాబట్టి కష్టం. కాబట్టి ఎవరు వస్తారు మేడం రండి. కాబట్టి బ్రేక్ ఇచ్చి చదువుదాం. అక్కడ తటిల్లత తటిల్లత సమరుచి సమరుచి తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి షట్చక్రోపరి షట్చక్రోపరి సంస్థిత సమస్థిత సంస్థిత సంస్థిత సమస్థిత కదా సంస్థిత సంస్థిత ఉత్తమం. షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత ఉత్తమం. తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత ఉత్తమం. తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత 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 సం అంటే మా పలకూడదు, ముక్కుతోటి సం అని మనం మామూలుగా నోరు మూసుకుని అనాలంటే ఎలా అంట అంటాం కదా, అలా సంస్థిత. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ వచ్చు. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఇప్పుడు ఏంటంటే మహాశక్తి ఉండండి చెప్పండి ఒక నిమిషం నేను చెప్తాను. మహాశక్తి అన్న తర్వాత కుండలిని వచ్చింది కాబట్టి మహాశక్తి అన్నది 4 అక్షరాలే, తర్వాత విసర్గ వచ్చింది కాబట్టి మనం విసర్గ పలకకూడదు, కంపల్సరీగా పలకకూడదు. దీని బదులు క వచ్చింది కాబట్టి ఇందాక మనం కంఠాధ కటి పర్యంత అని చదివినట్టుగా ఇక్కడ మహాశక్తి కుండలిని అని పలకాలి. మహాశక్తి కుండలిని. నేను ఒకేగా చెప్తాను, మీరు ఒకేగా చెప్పాలి. ఓకే, మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. ఉత్తమం. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. ఉత్తమం. బిసతంతు తనీయసి. విసతంతు తనీయసి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, చెప్పండి. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. బిసతంతు తనీయసి. విసతంతు తనీయసి. ఇప్పుడు అందరూ చెప్పండి, విడతీసి చెప్తాను. తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత సమానం సంస్థిత. ఓకే, తర్వాత మొత్తం లైన్ చెప్తాను ఇప్పుడు. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. నెక్స్ట్ లైన్ చెప్తా. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. షా కదండి, సా అనాలి, షా వినిపిస్తాను. మహాశక్తి కుండలిని. మహాశక్తి కుండలిని. బిసతంతు తనీయసి. విసతంతు తనీయసి. ఇప్పుడు మొదటి లైన్ మొత్తం శ్లోకం చెప్తాను, చెప్పండి. ఓకే, నేను శ్లోకం మొత్తం చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. తటిల్లత సమరుచి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఇంకొకసారి చెప్దాం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత
మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. ఓకే, దీంట్లో మొత్తం 5 నామాలండి. ఒకటి తటిల్లత సమరుచి, తర్వాత షట్ చక్రోపరి సంస్థిత, మహాశక్తి, కుండలిని, బిసతంతు తనీయసి అని మొత్తం 5 నామాలు. రెండో లైన్లో మాత్రం మహాశక్తి కుండలిని కలిపే చదవాలి. అవే మొత్తం కలిపి 8 అక్షరాలు అవుతాయి. ఇవాళతో ఇక్కడితో ఆపుదాం. శక్తి శక్తి స అండి, శక్తి మహాశక్తి కుండలిని అలా విసర్గ పలికినట్టే పలకాలి, బట్ అది సగమే రావాలి మనకి బయట. మహాశక్తి కుండలిని. ఇంకో 2 నామాలు చెప్పండి. ఒకటి చెప్తాను అయితే కూర్చో, ఇంకొకటి చెప్తాను రండి మీరే. ఓకే, నెక్స్ట్ ఈజీనే, ఎక్కువ ఏమీ లేవు దాంట్లో. కాబట్టి భవానీ, భవానీలో భ మహాప్రాణము, భావనా గమ్య, మళ్ళీ ఇక్కడ కూడా భ మహాప్రాణము, భావనా గమ్య, తర్వాత భవారణ్య, భవారణ్య, భా మళ్ళీ ఇక్కడ మహాప్రాణము, కుఠారిక, ఠా అన్నది మహాప్రాణము, కుఠారిక. కాబట్టి ఇది భవానీ, భావనా గమ్య, భవారణ్య, కుఠారిక. తర్వాత భద్రప్రియ, భ మళ్ళీ మహాప్రాణము, తర్వాత ఒక్కొక్కసారి తెలుగు పుస్తకంలో మొత్తం కంప్లీట్ గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎట్లా ఉంటుందంటే పుస్తకంలో భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ 8 తర్వాత బ్రేక్ ఇవ్వాలనుకుంటే దీన్ని భద్రప్రియ ఒక నామము, భద్రమూర్తిర్ అని ఉంది కదా, దాన్ని భద్రమూర్తి అని చేసుకోవచ్చు. విసర్గ పెట్టుకోండి, రకారం పైన తీసి ర తీసేసి మూర్తి. బ్రేక్ ఇస్తున్నాం కాబట్టి, బ్రేక్ ఇవ్వకపోతే మొత్తం లైన్ మొత్తం కంప్లీట్ గా చదవాలి. ఎలా అంటే భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని మొత్తం చదవాలి. లేదు బ్రేక్ ఇవ్వదలుచుకుంటే భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకునేట్టయితే భద్రమూర్తి విసర్గ పలకాలి. ఓకే, కాబట్టి భద్రమూర్తిలో భ అన్నది మహాప్రాణము, భక్తలో భ మళ్ళీ మహాప్రాణము, సౌభాగ్య భ మళ్ళీ మహాప్రాణము, తర్వాత సౌభాగ్య దాయిని. చెప్పండి. భవానీ, 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 భావనాగమ్య, భావనాగమ్య, భవారణ్య కుఠారిక. భవారణ్య కుఠారిక. వెరీ గుడ్. భవారణ్య కుఠారిక, భవారణ్య కుఠారిక, 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 ఠా ఒత్తి పలకాలి మహాప్రాణం, కుఠారిక. కుఠారిక. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. మీరు బా అంటున్నారు, బా కాదు భ. భవానీ, భవానీ అన్న పలుకుతారు, భవానీ. భవానీ, అలాగే మిగతా భాలన్నీ కూడా భవానీ భావనాగమ్య భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భవారణ్య కుఠారిక. ఉత్తమం. భద్రప్రియ భద్రప్రియ భద్రమూర్తి భద్రమూర్తి భద్రమూర్తి. భద్రమూర్తి. ఉత్తమం. భద్రప్రియ భద్రమూర్తి. భద్రప్రియ భద్రమూర్తి. నాకు కొంచెం తప్పు అనిపిస్తుంది. భద్రమూర్తి పర్వాలేదు. భద్రమూర్తి నేను కరెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. పర్వాలేదు, చెప్పండి. భద్రమూర్తి భద్రమూర్తి. సమ్యక్. భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని.
ఏమండి ఒక్క నిమిషం చూపించండి తెలుగులో కదా. ఓకే సో ఇది ఓకే సో ఇది ఓకే భద్రప్రియ భద్రమూర్తి చేశారు కదా. ఈ రా ఉండదు అప్పుడు మీరు రాని విసర్గ చేస్తారనమాట. అది విసర్గ చేశాం కదా మనం. ఒకవేళ కంటిన్యూస్ గా చదివితే భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని కంటిన్యూస్ చదవాలి. అదే భక్త సౌభాగ్యదాయిని. అది యాక్చువల్ గా సంధి రూల్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. అన్నీ నేను చెప్పలేను, అక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి అది బ్రేక్ చేస్తున్నాం కాబట్టి మూర్తి విసర్గ చేస్తాము. దాని బదులు రా ఉండదు, పూర్తి భావం భక్త. రా బదులు భక్త సౌభాగ్యదాయిని. ఇక్కడ పక్కన రాసేసుకోండి భక్త అని. ఇక్కడ విసర్గ పెట్టుకున్నారు కదా. ఓకే విసర్గ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పెట్టకండి, దీని బదులు భావ పెట్టండి. మొత్తం భక్త మళ్ళీ సరిగ్గా రాసుకోండి. భక్త రాదు, నేను బ్రేక్ చేసి చెప్తున్నా 8 అక్షరాల తర్వాత కాబట్టి రా పలుకుతుంది అక్కడ. సో అందరూ అనండి సరే. భవాని భావనాగమ్య భావారణ్య కుఠారికా భవాని భావనాగమ్య భావారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి. ఇప్పుడు రెండు కలిపి చదువుతాను. భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఇప్పుడు మొత్తం మొదటి లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. భవాని భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. మొత్తం లైన్ చెప్తా. భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. మొత్తం శ్లోకం చెప్తాను, తర్వాత చెప్పండి. భవాని భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. అర్థమైందా? సో ఇక్కడతో ఆపేద్దాం ఇవాళ, తర్వాత నెక్స్ట్ దీంట్లో మొత్తం భవాని ఒక నామము, భావనాగమ్య 2, భవారణ్య కుఠారిక 3, భద్రప్రియ 4, భద్రమూర్తి 5, భక్త సౌభాగ్యదాయిని 6, మొత్తం 6 నామాలు. ఒకసారి ఏకతా మంత్రం చదివేద్దామండి. వస్తారా మేడం? ఇంకొక 2 నిమిషాలండి వెళ్ళిపోవచ్చు. ఏమండి 8 బ్రేక్ చేయాలి. ఒకవేళ 8 6వ నామము 9వ నామం మధ్యలో ఒక నామం పడింది అనుకోండి, అంటే 6వ అక్షరం తర్వాత 7వ అక్షరము నుంచి 9వ అక్షరం లోపల ఇంకో నామం పడితే బ్రేక్ చేయకూడదు. 8 దగ్గర మాత్రమే బ్రేక్ ఉంటే బ్రేక్ చేయాలి, నామం ఎండ్ అయితే, లేకపోతే చేయకూడదు. అది వచ్చినప్పుడు నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు ఉదాహరణలు కనిపిస్తాయి, అప్పుడు చెప్తాను. ఏకతా మంత్రం. ఏకతా మంత్రః యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాత రిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయ మేకం
यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शैवायमेषं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरितिस्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्ध जैनाः सत्श्री अकालेति जगत् सत्श्री अकालेति च सिक्ख सन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदेशितारं स एक एव प्रभुरद्वितीयः। उत्तमं। शांति मंत्र। मंत्रः। ॐ सर्वे भवन्तु सुखिनः। ॐ सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादः। धन्यवादः।